నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమికి సంబంధించి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులు మాత్రం ఆ భూమి మాదే అంటున్నారు, ఇంకోవైపు ప్రభుత్వానికి చెందుతుందని ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశము హైకోర్టుల కోర్టుల వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కొంతమంది మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు, ఆ యూనివర్సిటీకి సంబంధించి ల్యాండ్ అసలు అది 400 ఎకరాలు ఫారెస్టే కాదు, అది కేవలం ఖాళీ ప్లేస్లో పిచ్చి మొక్కలు మొలిచాయని ఒక మంత్రి మాట్లాడాడు. అదేవిధంగా ఏదైతే జింకలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయో అదంతా కూడా ఏఐ గ్రాఫిక్స్, జింకలు అసలు లేనే లేవు దాంట్లో అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అసలు నిజంగా ఏం జరుగుతూ ఉంది యూనివర్సిటీ భూములకు సంబంధించి? అది ఫారెస్ట్ అయినా, దాంట్లో జింకలు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా, అసలు భూమికి సంబంధించిన చరిత్ర ఏందనే విషయాల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయి శంకరన్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న చూస్తూ ఉన్నది హెచ్సి భూములకు సంబంధించి? దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా చర్చ సాగుతూ ఉంది. ఏం చెప్తారు, మీరు ఎట్లా చూస్తారు ఈ పాయింట్? రాజకీయ నాయకులు ఎట్లుంటారు, వాళ్ళకు అందిన కాడికి దొయ్యాలి, అది తప్ప ఇంకొకటి ఏముంటది? వాళ్ళకు ప్రజల మీద విజన్ ఉంటే ఒక వ్యక్తిని ఒక శక్తిగా మారుస్తారు, ఒక వ్యక్తిని కొనుగోలుదారు శక్తిగా మారుస్తారు. ప్లేట్లల్లా దొడ్డు బియ్యం వేస్తున్నా, సన్న బియ్యం వేస్తున్నా, ఇంకేదో అమృతం తీసుకొచ్చి పంచభక్ష పరమాన్నాలు వేస్తున్నా అని చెప్పడు. వ్యక్తిని తన కాళ్ళ మీద తాను నిలబడే లాగా చేస్తాడు. అది కావాలి ప్రభుత్వాలకి. అది ఎక్కడుంది? ఎక్కడుంది? లేదు కదా. సో కాబట్టి భూములు ఇచ్చుడు దేవుడు ఎరుగు. వీళ్ళు ఇచ్చింది కాదు, సచ్చింది కాదు. ఎప్పుడో ఆ గత ప్రభుత్వంలో ఇస్తే వీళ్ళు ఈ భూములని ఖాళీ ఉన్న కాస్ట్లీ భూములను అమ్ముకోవాలి. ఇలా ఆలోచన ధోరణి మొత్తం ఖాళీగా ఉన్న భూములను ఖతం చేయాలి. ఒక టాక్ చెప్పారు, ఖాళీగా ఉన్న కాస్ట్లీ భూములను అమ్ముకోవాలి. అంతే. నిజమేనా? బరాబర్ బరాబర్. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎన్నో సంస్థలు వచ్చినాయి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎన్నో సంస్థలు వచ్చినాయి. ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నాయి, పొల్యూషన్ అవుతుంది, రవాణా సౌకర్యానికి ఇబ్బంది అవుతుందని సిటీ దూర ప్రాంతాలకు తరలించారు. టౌన్ ప్లానింగ్ మ్యాప్ ఇచ్చేసి దాన్ని సిటీ దూరంకి తరలించారు. మరి తరలించిన భూములు ఏమైనాయి? వాటిలలో పెట్టచ్చు కదా. మరి ఎవరికైతే అలొకేషన్ చేసి ఇప్పటి వరకు ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం కాలేదు కదా, మరి ఆ భూములు ఏమైనాయి? మరి ఆ భూములలో పెట్టచ్చు కదా. మీకు లెక్క పత్రం లేకపోతే నేను ఇస్తా, మీకు అంత చాత కాకపోతే, ప్రభుత్వాన్ని నడపలేకపోతే నేను ఇస్తా. యూనివర్సిటీ భూములే దొరికినాయా? సరే, యూనివర్సిటీ భూములు ఎవరికి ఇవ్వాలి? విద్యా సంబంధ విషయాలకు సంబంధించిన వాటికి ఇవ్వాలి. అవును. దేనికి ఇస్తున్నావు? ఐటీకి ఇస్తున్నావు. ఐటీ 2002-04 మధ్యలో కుప్పకూలిపోయింది. మరి అట్లనే ఇప్పుడు రేపు మాపో కుప్పకూలబోతుంది. ట్రంప్ విధించే సుంకాల వల్ల, తన చర్యల వల్ల ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. ఏం చేసుకుంటావు? ఎడబెట్టుకుంటావు? ఇప్పుడు ప్రభుత్వం అనేది అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. ఒక ఐటీ రంగమే ఏమైనా ప్లేట్ల కూడి తెచ్చుకున్న పెడుతుంది? ఐటీ పెట్టదు కదా. సైమల్టేనియస్గా అన్ని అభివృద్ధి చెందాలి కదా. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, 1974లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైతే 1975లో భూమి అలొకేషన్ చేసిండ్రు. సంకలు కొట్టుకుంటారు కదా, మా ప్రభుత్వమే చేసినామని. మరి మీ ప్రభుత్వం పట్టా ఎందుకు చేయలే? మీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీకి భూమిని ఎందుకు అలొకేషన్ చేయాలి? పేరుకే పెదవుల మీద, ఇలా పెదవుల మీద 2324 ఎకరాలు కేటాయించినామని మీరు చెప్పుకుంటారు. 2324 ఎకరాలు. వాటికి కనీసం పట్టా ఉందా? దానికి ఒక స్కెచ్ ఉందా? దానికి ఒక మ్యాప్ ఉందా? మరి ఎవరు రక్షించాలి ఆ భూములని? ఈ 2324 ఎకరాల భూములలో ఇప్పుడు మిగిలింది ఎంత? మరి మిగిలింది ఎంత అన్న? మీ అవసరాల కోసమే కదా తీసుకుంటున్నారు భూమి. ఎక్కడ దొరుకుతలేదు. ఖాళీ ఉన్నాయి, కార్యకర్తల తోటి కబ్జా పెట్టియాలి. ఆ కబ్జా పెట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి అమ్మియాలి. ఉన్న భూములు విద్యా సంస్థలకు సంబంధించిన భూములు అమ్ముకోవాలి. ఇది మన తీరు కదా, తంతు కదా. రాజకీయ నాయకులు కుడికన్ను కుదేస్తారు, ఎడమకన్ను ఏదేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఓ పక్క బుల్డోజర్లు పెట్టిండ్రల్లా, ఓ పక్క మంత్రుల కమిటీ చేసిండ్రు, ఓ పక్క
అది మీనాక్షి నటరాజన ఎవరు ఆమె ఆమె వచ్చింది. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? భూములు దొరకట్లేదా? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, RRR అని తీసుకొచ్చినావు, వాటి మధ్యలో డెవలప్మెంట్ వద్దా? వాటి మధ్యలోకి తరలించు. జిల్లాలు లేవా, డివిజన్లు లేవా, మండలాలు లేవా, గ్రామాలు లేవా? గ్రామ స్థాయికి వరకు డెవలప్మెంట్ ఎందుకోకూడదు? హైదరాబాద్ లో ఏమైనా అమృత పదార్థం ఉందా? హైదరాబాద్ ఏమైనా ఇది అద్భుతమా? కాదు కదా. ఒకప్పుడు 20-25 లక్షల మందికి సరిపడే డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన ఈ హైదరాబాద్కి ఇప్పటికీ అదో గతికి ఉంది. ఒక్కసారి వాన పడితే చూస్తున్నాం కదా, నిన్న చిన్న చినుకు పడ్డది అంతే. మొత్తం హైదరాబాద్ అంతా గతంలో ఉన్న పాలకులకు ఎంతో కొంత విజన్ ఉండే, ఇప్పుడు వీళ్ళకైతే ఆ విజన్ లేదు, మన్ను లేదు, మసాడని లేదు. అసలు టౌన్ ప్లానింగ్ అసలు లేనే లేదు హైదరాబాద్ లా కాదు, రాష్ట్రంలో లేదు. సరే, మంత్రులు ముఖ్యమంత్రి వరకు మాట్లాడుతూ ఆ 400 ఎకరాలకు సంబంధించి అది చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. అందులో జింకలు లేవన్నారు. మొదటగా ఫస్ట్ మేము డెవలప్మెంట్ పేరిట ఐటీ తీసుకొస్తామన్నారు మీరు అన్నట్టుగా ఇంతకుముందు. మళ్ళీ ఇప్పుడు ఎకో పార్క్ కడతామని అంటున్నారు. అదేవిధంగా అది అసలు అడవి కాదు, ఖాళీ ప్లేస్లో పిచ్చి చెట్లు మలుస్తున్న ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు వీళ్ళ వ్యాఖ్యలు? అది రోజుకో మాట, పూటకో మాట, గంటకో గడియకో మాట మాట్లాడితే అది పద్ధతి కాదు. అది ఎకో పార్క్ కాదు, పీకే పార్కే. పీక్తుంది, అది ఉండదు. ఎందుకంటే ఆ పీకడానికి కోసమే ఇలా ఆ భూమిని తీసుకుంటామని ప్రయత్నాలు చేస్తుండ్రు. ఆ భూమి మీద ఇప్పటి వరకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా ప్రభుత్వానికి 30,000 కోట్ల ఆదాయము, ఇప్పటికే 10,000 కోట్ల ఆదాయాన్ని వచ్చిందని తీసుకొచ్చిండ్రు వివిధ బ్యాంకుల ద్వారా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వాళ్ళ అనుయాయులకు అమ్మాలి అంతే. కంపెనీల పేరట వాళ్ళకు సిటీ నడి మధ్యలో ఉన్న ఒక యూనివర్సిటీ భూమిని అమ్మాలి అంతే తప్ప ఇంకేమున్నది? వాళ్ళకి ఏమైనా విజన్ కనిపిస్తుందా మీకు? ఇలా విజన్ కనిపిస్తుందా అన్న? 4th సిటీ చేస్తామంటున్నారు, దాన్ని అక్కడి నుంచి వేరే సైడ్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, కొడంగల్ని ఏరా సప్పుడేక హైదరాబాద్ తీసుకుపోయి, హైదరాబాదు సిటీ క్యాపిటల్ కదా, ఇది స్టేట్ క్యాపిటల్ కదా, కొడంగల్కు మార్చుకుంటే అయిపోతుంది కదా. ఆడ అభివృద్ధి మస్తు చేయొచ్చు కదా. ఈడేమున్నది చేసేదానికి? ఏమైనా మిగిలి ఉందా భూమి? లేదు కదా. కొడంగల్ ఎందుకు వచ్చింది? మళ్ళీ అన్ని నిధులన్నీ అంటే పోతున్నాయి కదా, ఆ నియోజకవర్గానికే పోతున్నాయి కదా. అందుకంటున్నాం, తెలంగాణ ప్రజల ట్యాక్స్ అంతా ఒక కాడికే పోతుంది కదా. వెనకబాటు అయినోనికి డెవలప్మెంట్ చేయొద్దని మనం డెవలప్మెంట్ చేయి, కానీ ఉన్న ఫలంగా మొత్తం అటే తీసుకుపోమని ఎవడు చెప్పలేదు, చెప్పకూడదు కదా అది. అందుకే అంటున్నాం మేము ఇలా అభివృద్ధి అంటే కొడంగల్ అంటే తెలంగాణ అభివృద్ధి అంతే. మరి అక్కడ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు కన్నా, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు, అక్కడ వాళ్ళ అన్నదమ్ములే కొంచెం అరాచకం చేస్తున్నారు ప్రజలు చెప్తా ఉన్నారు. అక్కడ ప్రజలు చెప్తున్నారు, ప్రజల బాగోడు వీళ్ళు కనిపిస్తాయి కదా. ఖజానా అంత ఏడుకోవాలో ఆడిపోతుంది, ఆయుధాల మీద ఉన్న ఖజానా ఎక్కడికోవాలో అక్కడికి పోతుంది. కానీ ప్రజలకు ఎందుకు చేరుతుంది? ప్రజలకు చేరే విచక్షణ ఆలోచన ఉంటే నేను ఇవాళ చెప్పినా కదా, ఒక వ్యక్తిని కొనుగోలుదారు శక్తిగా తయారు చేయాలి. ఇంకెన్ని రోజులు రా బాబు, దేశం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది, అడక్క తింటున్నాం. ఇలా చిప్ప పట్టుకొని అడక్క తింటున్నాం. ఇలా ఇది మీ విజన్. ఇలా ఉన్నారు కదా 60 ఏళ్ళు మీరే ఉన్నారు, ఇంకేమైంది? ఏం కొత్తగా ఏం సృష్టించిండ్రు? ఇప్పుడు కొత్తగా ఏం సృష్టించుతారు? ఆ ప్రభుత్వాన్ని అద్దుగా అనుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చిన 5 ఏళ్ళకు ఒకసారి, అంతే తప్ప అద్భుతాలు ఏం పెద్దగా జరగాయి అనుకుంటున్నాను. అంటే వీళ్ళు గొప్పగా చెప్తారు కన్నా, మాది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలు మేము పట్టించుకుంటున్నాము, ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కూడా మేము దాన్ని ఆలోచిస్తాము, మంత్రులతోని మేము ఆ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పుకుంటా ఉంటారు. మరి ఏం సాల్వ్ చేస్తారు? ఈ పంత వల్గొట్టిండ్రు కదా, కేసులు పెట్టిండ్రు కదా. ఇవాళ లేదు పేపర్లో చూసిన కేసులు రద్దు చేసుకుంటున్నామని. అదే బుద్ధి ముందుండాలి కదా. ఎందుకు పుట్టుకున్నావు? చాలా మంది విద్యార్థి సంఘ నేతలు, చాలా మంది రాజకీయ నాయకులు, కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. మీకేమైనా సోయుందా? లేకపోతే 34,000 కోట్లకు పోయింది ఆ వైన్సులలో, బార్లలో తాగేమని మాట్లాడుతుండ్రా? ఎక్కడిదిరా అయ్యా భూమి? ఎక్కడిదా భూమి? ఆ 400 ఎకరాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఫస్ట్ చెప్పుర్రు, అది ఎక్కడి నుంచి తీసుకున్నారో దాని అయితే అది భూమి. ఇలా ప్రభుత్వం అంటే
ఏంది యూనివర్సిటీ అంటే ఏంది, యూనివర్సిటీ అంటే ఏంది, ప్రభుత్వం అంటే ఏంది? రెండు ఒకటేనా? రెండు ఒకటి కాకపోతే రెండు వేరు వేరా? వేరు వేరా? అంటే యూనివర్సిటీ అనేది ప్రభుత్వ అండర్లో ఉంటది కదా, ఎక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటది. అవును. మరి దానికి డెఫినేషన్ ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. ఇలా ఆ యూనివర్సిటీకి ఎంతైనా అవసరమే. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి. కొత్తగా భూమి కావాలంటే ఏడబెట్టాలి, అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి పరిస్థితులు వస్తే. ఆ భూములు ఉన్నాయి కాబట్టి ఇలా ట్రిబుల్ ఐటీకి ఇచ్చిండ్రు. ఆ భూమి ఉంది కాబట్టే ఇది గచ్చిబౌలి స్టేడియంకి ఇచ్చిండ్రు ఆటల కోసం. ఆ భూమి ఉంది కాబట్టే ఇంకా కొంతమంది బొందలకు కూడా పెట్టిర్రు కదా, ఓ 50 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడానికి కూడా పెట్టిర్రు కదా వాళ్ళ బొందలకి. మా భూముల మీద పడ్డారు ఏంది మీరు? ఇలా దొరుకుతలేవా భూములు? తెలంగాణలో 26 లక్షల ఎకరాల భూమి వచ్చింది కదా, ఏడ భూమి దొరుకుతలేదా? అదే భూమి విద్యా విషయక సంబంధమైన సంస్థల దగ్గరనే నీకు భూమి కావాలనా? కదన్నా, ఇంత జరుగుతూ ఉన్నా కూడా హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ ఇవ్వాలని చెప్పడం ఇదంతా చూస్తాను. ఈ మధ్యలో మంత్రులు మాట్లాడడం ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే మాట్లాడచ్చా ఇట్లా ఈ భూమికి సంబంధించి అందులో జింకలు లేవనడము, లేకపోతే అది అడవి ప్రాంతం కాదు పిచ్చి చెట్లు మొలిచిన అనడము, లేకపోతే ఇంకోలు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అనడం, లేకపోతే నార్త్ ఇండియన్ విద్యార్థులు వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చూడలేకనడం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు? ఫండమెంటల్గా వాళ్ళ ఆలోచనే తప్పు. అన్ని బుర్ర తక్కువ ఆలోచనలు, బుద్ధి తక్కువ ఆలోచనలు. ఫండమెంటల్గా భూమి ఎక్కడిది, ఇలా నీది ఎట్లయితుంది, నువ్వెక్కడి నుంచి తీసుకున్నావు, ఎప్పుడు కేటాయించబడింది, అది చెప్పాలే కదా. 2324 ఎకరాలు ఎక్కడ వేయినాయి? ఏలింది మీరే కదా, ఎక్కడ వేయినాయి అని అడుగుతున్నా. ఈ భూమి ఎక్కడికి వెళ్ళి తీసుకోబడ్డది? ఈ భూమికి బదులు ఎంత భూమి ఇచ్చిండ్రు? ఆ భూమి ఏమైంది? ఈ విషయాలు చెప్పాలి కదా ప్రజలకి. నేనేదో కాపాడినా, నేను కాపాడితేనే భూమి వచ్చింది. నీలాంటి వాళ్ళు చాలా మంది వేయరాడా, నువ్వు కాపాడుగా చాలా మంది మాట్లాడుతుండ్రు. అరే కోర్టుల కేసు ఒకసారి పడ్డదంటే వచ్చిన ప్రభుత్వాలన్నీ పరిశీలి చేయాల్సిందే. అవును, పాలక ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. స్టేట్ అనేది ఎప్పుడు కదా, ప్రభుత్వం అనేది ఎప్పుడుది కదా, చట్టాలు మరి దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది కదా. ఇలా సోయి తప్పిపోయాను కదా, సోయి లేక మాట్లాడుతున్నాను మీరు. ఏంది నాకు అర్థం కాదు. చెట్లు అంటే అడవి అనేది సహజసిద్ధంగా సృష్టించాలా? గత ప్రభుత్వంలో హరితహారం పెట్టిండ్రు కదా, చెట్టు కొడితే శిక్ష అని ఒక జియో నెంబర్ 5 పట్టుకొచ్చిండ్రు కదా. మరి ఏ లెక్క ప్రకారం చెట్లను కొట్టిండ్రు? ఏ పర్మిషన్ తీసుకున్నారు ఇవాళ ప్రభుత్వం? చెప్పాలి కదా ప్రజలకి. రకరకాల స్టూడెంట్స్ వస్తారు సెంట్రల్ యూనివర్సిటీకి. అలా తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర బిడ్డలు కూడా ఉంటారు, తెలుగు వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు. విషయ అవగాహన ఉన్నోడు ఉంటాడు, లేనోడు కూడా ఉంటాడు. విషయ అవగాహన ఉన్నోడు మాట్లాడితే తప్పేమున్నదల్లా? పార్టీలకు అతీతంగా కదా మీనాక్షి నటరాజన్ పోతే పార్టీలకు అతీతంగా మీ ఎన్ఎస్ఐ యుఐ కూడా పోయి మీటింగ్లో వ్యతిరేకించింది, ఖండించింది. ఇలా అవును, సలాం చేస్తున్నా. యూనివర్సిటీ భూములు కదా, మళ్ళీ ఒకసారి పోతే రావు అవి. వన్స్ పోయినాయి అంటే రావు. అది కదా మా ఆవేదన. మస్తు భూములు ఉన్నాయి చూపెడతప్ప. కాజుల రామారంలో 500 ఎకరాలు ప్రైవేటోడు వెంచర్ కొట్టమ్మిండు. ప్రైవేటోడు పార్టీ కార్యకర్తలు వెంచర్లు కొట్టమ్మిండ్రు. ఆధారాలతో సాతుగా, సర్వే నెంబర్లతో సాతుగా చూపెడతా. కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకొని చేత కానీ దద్దమ్మ ప్రభుత్వాలు మీ ఇవన్నీ. కంప్లైంట్ ఇచ్చిన చేత కానీ, పేరుకే హైడ్రా. డబ్బులు ఇస్తే కథం, డబ్బులు ముడితే అయిపోయా కథం. ఏమైంది వాసవియోని కన్స్ట్రక్షన్? ఏమైంది టిల్ టుడే? ఇప్పుడు 2 టవర్లు చెర్ల కట్టిండు, కూలిపోలే అవి. ఇప్పుడు ఏం ప్రభుత్వానికి ఏమి ఇండికేషన్ ఇస్తున్నాం, మనం ప్రజలకు ఏమి ఇండికేషన్ ఇస్తున్నాం? ఫైనల్గా ఏం చెప్తారన్న ఈ హెచ్సికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించి 16వ తారీఖున దీనికి సంబంధించి హైకోర్టు నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఏం చెప్తారు అంటే ఇటు ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు? మేము ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం అని చెప్పిండ్రు. మేము ఒక ప్రభుత్వము పనితీరు బాగలేదని మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీ పనితీరు ఏందో చూపటాలే, మిగతా విషయాలలోకి వెళ్ళకుండా మీ పనితీరు ఏందో ప్రజలకు చూపెట్టి మీరు పాలన బాగు చేయాలి. అవసరమైతే ఇంకోసారి అధికారం తీసుకోవాలి.
ఇట్లాంటి హౌలా పనులు చేసి ఆగమాగం కావద్దు ఇలా 400 ఎకరాలతోటి కొమ్ములు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా అదనపు బెనిఫిట్స్ ఏం జరుగుతున్నాయి? ఇంకా వేరే కాడ ఉంది, అమ్ముకో. వేరే కాడ ఉంది, మీకు ఎకనామీ జనరలైజేషన్ చేసి చేత కాదు, అమ్ముతుర్రు భూములు. మీరు ఓన్లీ కస్టోడియన్ లాగా ఉండాలి. వచ్చిన ప్రభుత్వం వల్ల కస్టోడియన్ లాగా లేకపో అంగట్ల సరుకు లెక్క బజార్లో పెట్టి అమ్ముతుర్రు. ఇవాళ మేమేమంటున్నాం అంటే 2324 ఎకరాల నుండి 1600 ఎకరాలకు వచ్చింది. ఈ 400 ఎకరాలు అవి 2000 ఎకరాలు అవుతాయి. ఆ ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ పట్టా చిత్తశుద్ధి ఉంటే పట్టా వేసి స్కెచ్ చేసి ఈ భూములు ఇవి కాపాడుకోమని వాళ్ళ చేతిలో పెట్టు. విద్యా విషయకు సంబంధించి కాంకర్డ్ లిస్టులో విద్య ఉంది కాబట్టి విద్యా విషయకు సంబంధించిన సంస్థలకు ఏమైనా అవసరాలు ఉంటే వాటికి అందులోకి వెళ్ళి కేటాయించండి. మేము అద్దనం వాటికి కేటాయించండి, కానీ ప్రైవేటు వ్యక్తులకి పనికిరాని సంస్థలకి కేటాయిస్తామంటే ఎక్కడ కానీ వదిలిపెట్టాం, మిమ్మల్ని ఎక్కడ కానీ వదిలిపెట్టాం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు విద్యార్థుల మీద వేసిన కేసులు కానీ, విద్యార్థులని హరాస్మెంట్ కానీ, విద్యార్థులకు ఏ చిన్న దెబ్బ తాకినా మేము ఊకోమని హెచ్చరిస్తున్నాం. ఇలా మీరు అనుకుంటారు సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఒక్కటే అనుకుంటారు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీ అన్నా స్టేట్ యూనివర్సిటీ అన్నా అన్నీ మేమే, విద్యార్థులందరం మేమే ఏకతాటి మీద ఉన్నాం. సమస్య వస్తే మాకే సంఘం లేదు, మేమంతా ఒకటే. సమస్య లేనప్పుడే మాకేమైనా ఉండొచ్చు, కానీ వివిధ రకాలమైన డెవలప్మెంట్ మీద వివిధ విద్యా విషయ సంబంధ చర్చలు ఏమైనా ఉండొచ్చు, కానీ సమస్య వచ్చినాడు మాత్రం ఏ ప్రభుత్వం అన్న చూడం. మేమంతా ఒకటిగానే పనిచేస్తాం. కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి పనులు మానుకోండి. అది ఎకో పార్కు చేస్తామని ఇంకోటి చేస్తామని పిచ్చి మాటలు మాట్లాడకోండి. ఇలా యూనివర్సిటీ భూమి అది తీసుకున్నది 524 ఎకరాలు తీసుకున్నారు. కేటాయించింది 397 ఎకరాలే కేటాయించారు. ఇంకా 124 ఎకరాలు 25 ఎకరాల దాకా మీరు కేటాయించనే లేదు. కాబట్టి ఇప్పుడున్న భూమిని అట్లనే ఇవ్వాలని చేస్తున్నా. మీరు ఏదో అంటారు కదా, దాన్ని ఏమంటారు, చేతగానమ్మకు చేష్టలు మెండట, చెల్లని రూపాయికి గీతలు మెండంట. అట్లాంటి పనులు చేస్తారు అనుకో, ఇక మిమ్మల్ని ఈ సామెతకు బలిగట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి. థ్యాంక్ యూ అన్న. ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు ఏదైతే ఉన్నదో దానికి యూనివర్సిటీకే రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. అది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండే అని చెప్పి కూడా, భూమి అని చెప్పి కూడా ఓయూ శంకర్ గారు అయితే చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. మరి చూడాలి ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే అంశం ఉందో అది హైకోర్టులో స్టే నడుస్తూ ఉంది. మరి ఎట్లాంటి దీని తర్వాత ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, హైదరాబాద్.